హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక లిల్లీ ఫ్లవర్ దీని తాలూకా వేసే విధానం ఏంటి, ఈ ఫ్లవర్ ఏ విధంగా అవుతుంది, ఇవన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. దాని దుంప కూడా మీకు చూపిస్తున్నాను. ఇదిగో తవ్వి తీస్తున్నాం. దామా తవ్వు ఒకసారి. లిల్లీ ఇది చాలామంది చూసే మొక్కే, కానీ అందుబాటులో కొంతమందికి దొరకపోవచ్చు. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈరోజు మిద్దె తోటలో ఆ దుంపని కిందన తీయటం జరిగింది. ఆ దుంప కావాల్సిన వాళ్ళు తప్పనిసరిగా సంప్రదించండి. అది పంపిణీకి సిద్ధం చేసాం. ఈరోజు అది తీద్దామనే ఇదిగో మీ ముందే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా ఈజీ పెంచుకోవటం. మిద్దె తోటలో ఉండాల్సిన మొక్క, చాలా చక్కగా ఉంటుంది పువ్వు. ఆ పువ్వు కూడా మీకు చూపిస్తున్నాను నేను. ఇది మనకి సీజనల్గా పూస్తుంది. పువ్వు అనేది మనకి 2-3 డేస్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇందులో చాలా రకాలు ఉన్నాయి, చాలా కాస్ట్లీవి కూడా ఉన్నాయి. ఈ ఫ్లవర్ మనకి ఆరెంజ్ కలర్లో చక్కగా ఉంటుంది. ఇది ఒకసారి దాని దుంప కూడా ఇదిగో మా పాప, నేను, అలా మా అందరం కూడా తీయడం జరుగుతుంది. దుంపలు చాలామందికి ఇవి సప్లై చేయడం జరుగుతుంది. కావాల్సిన వారు సంప్రదించండి. ఇది కేవలం మీకు ఇవ్వడానికే ఈరోజు తీయటం జరుగుతుంది. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు ఇది రెడీ చేస్తున్నాం మళ్ళీ వేయటానికి. అందుకోసమే ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఇది చూసారా దుంప, ఇదే మనకి వేసుకుంటే మళ్ళీ మొక్కలు వస్తాయి. దీన్ని ఇది చాలామంది అడుగుతున్నారని చెప్పి మేము ఈ దుంప తీస్తున్నాం. ఇది మనకి అంటే మనకి చక్కగా పూస్తుంది. పువ్వు కూడా చాలా బాగుంటుంది. ఆ ఫ్లవర్ కూడా మీకు చూపిస్తాను నేను. దుంప చూడండి, చూసారా ఎంత చక్కగా ఉందో. సేమ్ ఉల్లిపాయలా ఉంటుందండి ఇది. చాలా బాగుంటుంది. ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి దుంపలు రెడీ అయిపోయి కావాల్సిన వారికి తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫ్లవర్ కూడా చూడండి ఎంత చక్కగా, ఎంత గ్లోగా ఉందో చూడండి. ఫ్లవర్ వెరీ వెరీ నీట్, కలర్ఫుల్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.